అక్క, రేపు నుండి మార్నింగ్ లెస్ చదువుదాం అనుకుంటున్నా. ఏంటి, ఈరోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా? హా, అంటే అరే సరే కానీ మార్నింగ్ అయినా నైట్ అయినా నేనేగా చదివేది, దాంతో ఏం డిఫరెన్స్ అక్క? ఏమైనా పర్టికులర్ బెనిఫిట్స్ ఉన్నాయా మార్నింగ్ టైమింగ్స్కి? అవును. జనరల్గా డే స్టార్ట్స్ విత్ మార్నింగ్ రైట్. ఇంకా అప్పటికి ఆ డేని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి ఉండవు అండ్ లెర్నింగ్ వాజ్ ద ఫస్ట్ థింగ్ యూ చూజన్. ఇట్ డెవలప్స్ పాజిటివిటీ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆ రోజు ఎంత వర్స్ సిచ్యువేషన్ జరిగినా నీకు అంత ఇంపాక్ట్ చూపించదు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సమ్ టైమ్స్ మార్నింగ్ మార్నింగ్ అమ్మతో తిట్లు తినేసి వెళ్తావు, ఇంకా ఆ రోజు కాలేజ్లో అన్కంఫర్టబుల్గా ఉంటే ఈవినింగ్ వచ్చి అమ్మని అరుస్తావు. కదా, అయినా దానికి నా కాన్సన్ట్రేషన్కి ఏం లింకు? మార్నింగ్ చదవడం వల్ల నీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ని దానిపైన పెట్టగలవు. ఈవినింగ్ అనుకో నీ థాట్స్తో, ఆ డేలో ఏమైనా ఒక సిచ్యువేషన్ అలా ఫ్లాష్ అయినా డిస్ట్రాక్ట్ అయిపోతావు, ఇంకా మా మాటలు విన్నా డిస్ట్రాక్ట్ అయిపోతావు, ఇంకా ఎక్కువ టాపిక్స్ కూడా చదవలేవు. నిజమే, నిన్న నేను చదివేటప్పుడు నువ్వు వచ్చి మాట్లాడించావు, ఇంకా ఆ టాపిక్కే ఎగ్జామ్లో వచ్చింది. ఎంత ట్రై చేసినా సగం సగమే గుర్తొస్తూ ఉండే. సీరియస్లీ? నేను ఒక 1 వీక్ కన్సిస్టెంట్గా ట్రై చేస్తా, దాని తర్వాత అదే అలవాటు అయిపోద్ది. మీరు కూడా 1 వీక్ ట్రై చేయొచ్చుగా.